PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎంపీ స్థానంతో పాటు మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలలో విజయ ఢంకా మోగిస్తాం. మీడియాతో రాజంపేట ఎంపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభ. రాజకీయ పార్టీల నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యలను ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలి. రాజకీయ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి PS ప్రద్యుమ్న. టీడీపీ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయి. టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి AS మనోహర్ ధీమా. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజంపేట ఎంపీ అభ్యర్థి సత్యప్రభ తెలిపారు. శుక్రవారం రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యప్రభ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో చిత్తూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని, తాను చేసిన అభివృద్ధిని పార్టీ అధిష్టానం గుర్తించి రాజంపేట ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. చిత్తూరు నగర ప్రజల తరహాలోనే రాజంపేట నియోజకవర్గ ప్రజలు సైతం తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజంపేట ఎంపీ స్థానంతో పాటు మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలు సైతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేయడం జరిగిందని, ఇందులో భాగంగా ప్రజలు సైతం టీడీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేదానికి చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను చిత్తూరు కంటే కూడా ముఖ్యంగా రాజంపేటకి వెళ్తే ఎక్కడ బాగుంటుంది, అక్కడ 7 మంది కాన్స్టిట్యూషన్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళు మీరు అందరూ గెలిచిస్తే అసెంబ్లీ స్థానం ఒకటి మనకు మీ నుంచి అక్కడ వస్తే పార్లమెంట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రాజంపేట సెగ్మెంట్లో మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మనము పార్లమెంట్లో సీట్లు పెంచుకోవచ్చు. అదేవిధంగా మనము ఒకరోజు పార్లమెంట్లో మనకు మాట్లాడడానికి అతి తక్కువ మంది పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. మీరు కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా కొత్తగా కూడా పార్లమెంట్ మెంబర్స్ని మేము తయారు చేసి మీతో పాటు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2 ఎమ్మెల్యేస్ అక్కడికి వస్తారు. మనము ఇప్పుడు చిత్తూరు ఎట్లా డెవలప్ చేసుకుంటామో అలానే అక్కడ చేసుకునే కూడా అవకాశం ఉంటుందని చిత్తూరుకి వచ్చాము. చిత్తూరు ప్రజలు చాలా రుణపడి ఉన్నాము. మేము ఏం పని చేసినా కూడా వాళ్ళు ఎక్కడ అడ్డం చెప్పలేదు, అన్నీ బాగున్నాయి అని చెప్పారు. చాలా వరకు ఇక్కడ చేయగలిగిన నగరాభివృద్ధి అయితేనేమి, నీటి పనులు అయితేనేమి, హంద్రీనివా పనులు, అదే కాకుండా రోడ్స్ డెవలప్మెంటు, రైల్వే ఫ్లైఓవర్స్, ఇది కాకుండా డ్రింకింగ్ వాటర్ కూడాను ఊరికి సమకూర్చడం శ్రీనివాస ట్రస్టీకి కూడా జరిగింది. ఇవన్నీ కల్పించారు. ఈ అవకాశాలన్నీ పూర్తి చేసుకొని మేము ఇప్పుడు రాజంపేట సెగ్మెంట్ ఇక్కడ మీరందరూ ఇక్కడ పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఇదే కార్యక్రమంలో హంద్రీనివా నీళ్ళు అక్కడ కూడా వచ్చింది. కాలువలు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా పైప్ లైన్స్ వర్క్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఆ సెగ్మెంట్లో కూడా ఎమ్మెల్యేస్ చాలా జాగ్రత్తగా అన్నీను తెలుగుదేశం పార్టీ తరఫున వర్క్స్ చేసుకున్నారు. ఉన్న ఈ
పరిస్థితుల్లో టైం చాలా తక్కువగా డిసిషన్ తీసుకున్న దానివల్ల ఎమ్మెల్యేస్ అందరినీ కలుపుకొని అక్కడ ఉన్న ప్రజలందరినీ సహానుభూతితో వాళ్ళందరినీ దగ్గర చేసుకొని మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు, మైనారిటీలు కూడా మనతో మంచిగా చేసుకొని గెలుపు కోసం ప్రయత్నిస్తారని మీకు అందరికీ తెలుపుతున్నాను. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎలా చేసామో చిత్తూరులో ఇదే మాదిరి డెవలప్మెంట్స్ కూడా చేయడానికి అక్కడి నుంచి పార్లమెంట్ ఇంకా మాట్లాడి అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ నుంచి అసెంబ్లీని ఇంకా వాళ్ళు మాట్లాడతారు. అందరూ కలిసికట్టుగా ఉండి ఆ సెగ్మెంట్ ఒక నవీకరణ సెగ్మెంట్గా సుందరీకరణగా ప్రజలు ఐక్యమత్యంతో అందరూ కలిసిమెలిసి ఉండేలాగా చేస్తామని ఇప్పుడు మన చిత్తూరులో కూడా మీరు చూశారు. సాఫ్ట్ టౌన్ అయింది, మనకి రౌడీజం అంతా తగ్గిపోయింది. ఇదే మాదిరి ఒక ప్లెజెంట్ పీస్ఫుల్ లైఫ్ వాళ్ళకు కూడా అర్థం చేసే విధంగా జరుపుకుంటూ వెళ్తామని మీకు అందరికీ తెలియదు. నేను ఎమ్మెల్యేలతో కలిసి చేసుకుంటాము కాబట్టి ఆ లింక్ ఉంటుంది. అక్కడ పార్టీ క్యాడర్ వేరే పనిచేస్తుంది. అది కాకుండా ముస్లింలు కూడా ఇప్పుడు మనము ఇన్ని రోజులు కాంగ్రెస్లో లేము, బీజేపీలో మోదీ గారితో పొత్తు పెట్టుకున్నాము. అది ఒకటి, అది మనకు పెద్ద అడ్వాంటేజ్. ముస్లింలు సగం మంది ముస్లింలు ఎక్కువ ఉంటారు ఎక్కడ చూస్తే కూడా. కాబట్టి ఆ ముస్లింల మైత్రి కూడా మనకు దక్కుతుంది. అలాగే పార్టీలో ఉన్న క్యాడరు ఎక్కడా మారలేదు, అది కూడా మనకి ఒక బెనిఫిట్గా వస్తుంది. కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తాము. మా 7 మంది ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా గెలిచి మేము 8 మంది కూడా ఆయనకు రాజంపేట కానుకగా ఇచ్చే విధంగా కృషి చేస్తానని అందరికీ క్యాడర్ ఉంది. ఇప్పుడు ముస్లిం సహోదరులు కూడా మనకి ఫ్రెండ్స్ అయ్యారు, ఇది తెలిసిన విషయమే కదా. రాజకీయ పార్టీలు నియోజకవర్గాల వారీగా వారి లిస్టుని వారని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. సంశయాలను తెలుపవలెనని తెలిపారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పాటించాలని, సోషల్ మీడియాలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి సంబంధించి ఇతర వ్యక్తులు ప్రచారం చేసినా కూడా అందుకు సంబంధించిన ఖర్చు అభ్యర్థి ఖాతాలోకి జమ అవుతుందని ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలన్నారు. Z+ కేటగిరీ కలిగిన VVIPలు జిల్లాలో పర్యటించినప్పుడు వారికి సంబంధించి సెక్యూరిటీ పరంగా ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారి పైన ఉంటుందన్నారు. జిల్లా SP విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ గిరీష, DRO గంగాధర్ గౌడ్, నోడల్ అధికారి IL రామ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలిపే ధ్యేయంగా కృషి చేయనున్నట్లు వైఎస్ఆర్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం చిత్తూరు వైసీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించి శాసనసభ ఎన్నికల అధికారికి వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులను, కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తామని తెలిపారు. మరొకసారి మేము చేతులెత్తి నమస్కరిస్తూ మీ అనే నేను ఈరోజు చిత్తూరు
ప్రజాప్రతినిధిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ దాఖలు చేయడానికి కారణం మన ముఖ్యంగా జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో జగనన్నకు తోడుగా అండగా ఉంటానని, ఎల్లప్పుడూ ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నానని కూడా తెలియజేస్తున్నా. జగనన్న ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి ప్రజలకు సౌకర్యం చేయాలని నవరత్నాలను రూపొందించి ఆ నవరత్నాల్లో ప్రజలకు ఉపయోగపడే అన్నిటిని కూడా మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ నాయకులందరూ కూడా కలిసి ప్రతి డివిజన్లో కానీ ప్రతి పంచాయతీలో కానీ ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న నవరత్నాల్ని తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో అవన్నీ చేరువుగా జగనన్న ప్రకటించిన పథకాలని చేరువుగా మేము ఆయన ప్రతినిధిగా మేము ప్రజలకు మంచి చేస్తాము, సేవ చేస్తామని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు చిత్తూరు పట్టణంలో ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా త్రాగునీరు ఇప్పుడు కలవగుంట డ్యాంలో నీళ్లు పూర్తిగా ఎండిపోయినాయి, ఉప్పు నీళ్లు వస్తున్నాయి. చాలా బాధాకరంగా ప్రజలు బాధపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే, జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎంత తొందరగా వీలవుతుందో 6 నెలల కాలంలో, సంవత్సర కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆయన ఆశీస్సులతో చిత్తూరు పట్టణానికి శాశ్వత నీటి పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తున్నా. టీడీపీ పార్టీ గడిచిన 5 ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని, పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలే టీడీపీ కార్యాలయం నుండి చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం పథకాలను చేరువ చేసిందని తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంతో పాటు చిత్తూరు నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు చిత్తూరు నగర అభివృద్ధి పార్టీ గెలుపు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీకి తిరిగి పట్టం కట్టేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచి చిత్తూరు ప్రజలకు మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను చేరువ చేసే దిశగా పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తాను గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్, కాజూరు బాలాజీ, బద్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు ఏప్రిల్ 11 జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను చిత్తూరు నియోజకవర్గంలో నిలబడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గాన్ని గురించి చెప్పాలంటే ఇది చెన్నైకి బెంగళూరు మధ్య పట్టణం. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేయడం జరిగింది. కార్పొరేషన్ తర్వాత సెంట్రల్ ఫండ్స్ అయితేనేమి,
స్టేట్ ఫండ్స్తో ఈరోజు చిత్తూరు పట్ల అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. మా మేయర్ హేమలత గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా జరుగుతున్నాయి కూడా. ముఖ్యంగా త్రాగునీటి సమస్య అనేది చాలా ఇంపార్టెంట్. గత నేను మున్సిపల్ చైర్మన్గా ముందు నుంచి ఆ సమస్య ఉంది. నేను వస్తే అంటే మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చాలా వరకు చేసేశారు. వీళ్ళని తొందరగా చిత్తూరు పట్టణానికి అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు కలవకుంట రిజర్వాయర్ అంటే ఎన్టీఆర్ జలాశయం నీళ్ళు తీసుకొచ్చి 24 గంటలు చిత్తూరు పట్టణ ప్రజలకి త్రాగునీటి ఇవ్వాలని ఉద్దేశంతోనే ఉన్నా. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి, అది ప్రపోజల్ పెట్టాలి కొన్ని. అట్లాగే గుడిపాల చిత్తూరు మండలాలు ఉన్నాయి. మాకు మండలంలో రైతాంగాన్ని కూడా మేము రైతులకు గిట్టుబాటు ధరలకు ఉంచేదాకనే పోయినసారి మామిడికి గవర్నమెంట్ 2.5 రూపాయలు గ్యాస్ ఇచ్చారు. ఆ విధంగా రేట్లు కానీ మళ్ళీ ఏమైనా తగ్గితే గవర్నమెంట్తో ఫైట్ చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేదానికి నా వంతు కృషి చేస్తాను. ముఖ్యంగా మహిళలకి ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా జరగాలి. ఎప్పుడిచ్చేటువంటి పసుపు కుంకుమ మీద ఇక్కడ నిలపకుండా ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ లాగా ఇంకా వేరే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడుతో చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ చిత్తూరు నగర అభివృద్ధి కోసం ఇంకా చాలా చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ మనం రోడ్లు డెవలప్మెంట్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, లైటింగ్ కానీ ఇతర కార్యక్రమం అంతా కూడా నేను మా మేయర్ గారితో కలిసి తప్పకుండా ఈ చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. గ్రామాల్లో అయితే రైతాంగానికి మేము ట్రాక్టర్లు రైతు రథం ఇచ్చాం. అలాగే రైతులకి సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. అలాగే అన్ని రకాల పరికరాలంతా కూడా సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. రైతాంగాన్ని కూడా ఒక దృష్టి తీసుకుని చంద్రబాబు నాయుడు గారు సరే ప్రతి ఒక్క రైతుకి ఏదో విధంగా లబ్ధి చూపే విధంగా మనం చేస్తున్నాం. ఆదరణ కింద బీసీకి చేతి పనిముట్లు చేసే వాళ్ళందరూ కూడా ఏదో కార్యక్రమం ద్వారా అన్నీ కూడా పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇప్పించే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం మాకు కానీ ఇస్తే మేము అందరికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకునే భాగం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజాబలంతో సార్వత్రిక ఎన్నికలలో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా గెలుపొందుతానని సిట్టింగ్ ఎంపీ వైసీపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న మిథున్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ గిరీషాకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని నీరుగార్చారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ గెలిపే ధ్యేయంగా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. రాజంపేట ఎంపీ స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ పార్టీ గెలుపొందడం ఖాయమని మిథున్ రెడ్డి జోషన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో అదేవిధంగా మా పార్టీ నాయకుల ఆశీస్సులతో ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఏదైతే ఒక అవకాశం జగన్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నారో ఇదే నినాదంతో అత్యధిక మెజార్టీతో రాజంపేట పార్లమెంట్లో మళ్ళీ కూడా ఈసారి ప్రజలు ఆశీర్వాదిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. ఒక మార్పుకు ఓటర్లందరూ కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఏప్రిల్ 11వ తేదీ ఒక మార్పుకు ఓటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓటర్స్ అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వేలాది మంది కిక్కిరిసిపోయే విధంగా ప్రతి సభలో కూడా ప్రజలు వచ్చి ఆయన సందేశాన్ని వింటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు కూడా జగన్ గారికి తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మే 23న రిజల్ట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుంది. అంతేకాకుండా జగన్ గారి ఆధ్వర్యంలో మేము ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుమలలోని ఎస్ఎన్ఆర్హెచ్ విశ్రాంతి గృహంలో మరోమారు దొంగలు హల్చల్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 10 రోజుల కాలంలో 3 సార్లు దొంగలు రెచ్చిపోయి తిరుమల భక్తులు విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తిరుమల దర్శనార్థం వచ్చిన తమిళనాడుకు చెందిన భక్తులు 10,000 రూపాయల నగదును చోరీ చేసి పరారయ్యారు. దర్శనాన్ని ముగించుకొని తిరిగి వచ్చిన తమిళనాడు భక్తులు చోరీ జరిగినట్లు గుర్తించి టీటీడీ సిబ్బందికి సమాచారాన్ని అందజేశారు. అయితే టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించి చోరీ వివరాలను భక్తులు తెలియజేశారు. ఇచ్చేటప్పుడు కూడా చెప్తున్నా సార్, విలువైన వస్తుంది దీంట్లో ఉంచొద్దండి. ఈ ఊరికి లేదు సార్, పెట్టారు. దీన్నంతా పెట్టకూడదు అని చెప్పి అక్కడ ఉంటే తడిచిపోతుంది చెప్తే చెప్తున్నాను సార్. చెప్పాను సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.